కృష్ణరాజు గారు చెప్పండి. కేంద్రం $18,000 పెట్టుకుంది లక్ష్యంగా, మనం $42,000 పెట్టుకున్నాం అంటారు. అట్లాగే ఉగాది రోజున పీ ప్రాజెక్ట్ కింద దత్తత తీసుకుంటే వాళ్ళకి అవార్డులు ఇస్తారంట. అట్లాగే ఎట్లా ఈ రకంగా ఇప్పుడే మొన్నటిదాకా సంపద సృష్టిస్తారని నేనే అన్నారు, తర్వాత చెవిలో చెప్పండి అన్నారు, ఇందాక మన మిత్రుడు చెప్పినట్లుగా ఇప్పుడేమో నేర్పిస్తానంటున్నారు. అసలు ఎట్లా ఈ తలసరి ఆదాయం అంకెల గారడీని మీరు ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ సంపద సృష్టిస్తాను అన్న పదమే డాష్ 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 పదం అంటే సరైన పదం కాదు. ఎందుకంటే సంపద సృష్టించడానికి ఈయనేమి ఆర్థిక నిపుణుడు కాదు. ఈయనకి ప్రజలు ఏం చెప్పారంటే, మీరు పరిపాలన చేయండి, సుపరిపాలన ఇవ్వండి, రాజకీయ పరిపాలన మాకు ఇవ్వద్దు అని చెప్పి ఆయనకు ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తాను, సంపద సృష్టిస్తానని చెప్పి ఈ మాటలు చెప్పడం అనేది ఏంటంటే ఆయన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మీకు ఏంటంటే ఆయన చెప్పిన లెక్కల ప్రకారం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం అంటే సంవత్సరానికి 35 లక్షల రూపాయలు పెరిగిపోతుందంట. ప్రస్తుతం ఉందంటే 1,75,000 రూపాయలు ఉంటే ఆనాటికంటే సంవత్సరానికి 35 లక్షలకు పెరుగుతుందంట. అంటే ఏడాదికి నెలకి సుమారుగా 3 లక్షల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రతి నెల 3 లక్షల రూపాయలు సంపాదించకపోతున్నారని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇదంతా ఏంటంటే కేంద్రం కాదు, కేంద్రం మాత్రం $18,000 అంటే ఆ లెక్కన ఎంత వస్తుంది అప్పుడు? లక్ష కూడా ఉండదు కదా. ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో మోడీ గారి ప్రభుత్వం కాస్త అర్థవంతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి విధానం మాత్రం అర్థరహితంగా ఉందని చెబుతూ సార్ ఇంకొక చిన్న విషయం సార్ చివరగా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి. ఈ నేపథ్యంలో ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా చట్టసభలను, ముఖ్యంగా పెద్దల సభగా పేరు పొందిన విధాన పరిషత్తును కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణ సారాంశం ఏంటంటే, వారు ఇప్పటి వరకు కూడా ఈ శాసన మండలికి వెళ్లి చర్చల్లో పాల్గొలేదు. వారికి సంబంధించిన ప్రశ్నలు వస్తే వారు వెళ్లి సమాధానం చెప్పకుండా ఇతరులకు దాన్ని బదలాయించి దాన్ని చెప్పమని చెప్తున్నారు. ఎందుకు వారు ఇప్పటి వరకు కూడా శాసన మండలికి, విధాన పరిషత్తుకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆ పెద్దల సభని చిన్న చూపు చేస్తున్నారు? ఎందుకు ఆ పెద్దల సభను కించపరుస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కారణాలు ఏమిటనే విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈ విధాన పరిషత్తులో వైసీపీకి మెజారిటీ ఉంది కాబట్టి వీరు అక్కడ మోహన్ చాటేస్తున్నారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి రండి అని చెప్పి పిలుస్తున్న వ్యక్తులందరూ కూడా మరి వీరు విధాన పరిషత్తుకు మండలికి వెళ్ళి ఎందుకు కూర్చోవటం లేదు? ఎందుకు చర్చల్లో పాల్గొనడం లేదు? ఎందుకు ప్రకటనలు ఇవ్వటం లేదు? ఎందుకు ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు? అయితే నాకు డౌట్ కృష్ణరాజు గారు నాకు డౌట్ ఏంటంటే, చంద్రబాబు గారేమో అక్కడ సభానాయకుడిగా ఉన్నారు, లోకేష్ గారేమో ఇక్కడ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. సో 2 సభల్లో కూడా లోకేష్ గారిదే పెత్తనమైనప్పుడు కూడా టెక్నికల్గా అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ లోకేష్ గారు మొత్తం అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. సో లోకేష్ గారు మీకు అపారమైన అనుభవం ఉంది, మీరు అసెంబ్లీ సమావేశాలు చూశారు, చాలా చూశారు. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్న వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో చాలా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పవలసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్? అవును. దానికైనా వెళ్ళాలిగా. అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? విధానపరమైన ప్రకటనలు చేసేటప్పుడు లోకేష్ చేస్తాడా, ముఖ్యమంత్రి చేస్తాడా? ఓకే, అంటే ముఖ్యమంత్రి తరఫున ఏమంత్రి చేయొచ్చు, ముఖ్యమంత్రి తరఫున ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు అన్నది పాయింట్ ఏంటంటే, అసలు ఇంతవరకు వెళ్ళకపోవడం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ తరఫున బదులు అనే మాటలు ఇక్కడ ఉత్పన్నం కావు. శాసనసభకి అలాగే కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, లేకపోతే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కేవలం అసెంబ్లీకి మాత్రమే బాధ్యత వహించే వ్యక్తి, శాసన మండలికి సంబంధం లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఫైనల్ గా మాట చెప్పండి, ఫైనల్గా ఈ ఒక్క పాయింట్ కూడా చెప్పండి. ఇప్పుడు ఏది ప్రతి నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్ అంట, పేదల్ని దత్తత తీసుకోవడానికి ధనికులంతా ముందుకు వస్తారా? P4 అంటే అదే కదా సార్. ఇవన్నీ కూడా మీకు ఇంత చెప్పినట్టు జనాల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మారాను అని చెప్పి అంటారండి, కానీ ఆయన మారడు. ఆయన వచ్చింది పెద్ద సమస్య అది.
ఇప్పుడు తాజాగా ఏంటంటే నేను 2004-2009లో ఓటమికి నాదే కారణం అని చెప్పి అంటాడు, రేపు ఇంకో మాట అని చెప్పి అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టి బొజ్జగించి వారి మద్దతునో లేదా సానుభూతిలో పొందే ప్రయత్నం తప్ప ఇవన్నీ కూడా ఆచరణలో అమలు అయ్యే పథకాలేమి కాదండి. దానికి మీకు ఇటువంటి జన్మభూమిని నాకు సౌత్ కొరియాలో ఉన్న విధానాన్ని చూసి నేను జన్మభూమి అనే పథకాన్ని పెట్టాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి గ్రామాలన్నీ కూడా స్వర్గసీమలుగా తయారవుతాయని చెప్పి అన్నాడు. నేను ఏమైందండి, ఇప్పటికీ కూడా ఆ గ్రామాలు అలాగే చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ప్లేసెస్ గా ఇప్పటికీ అలా కొనసాగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాటల కన్నా కూడా ఆచరణలో చేసి చూపిస్తే అది రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి మంచిది. లేకపోతే మరి నెక్స్ట్ తర్వాత ఏమంటే ఈ 2029 ఎన్నికల్లో ఓటమికి కూడా నాదే పరిస్థితి చెప్పి మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఆయన ఆచరణాత్మకంగా వివరిస్తే మంచిది.